గౌతమిపుత్ర శాతకర్ణి నటసింహ నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాగా తెలుగు చక్రవర్తి ఖండాంతరాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పాలించిన వీరుడు శాతకర్ణి చరిత్రని ఆధారంగా తీసుకుని సినిమాగా చేశాడు. కెరీర్లో మైల్ రాయి లాంటి 100వ సినిమాతో చరిత్ర సృష్టించాడు. బాలయ్య శాతకర్ణిగా తన నట విశ్వరూపం చూపిస్తే ప్రేక్షకులు బాలయ్య అభిమానులు బ్రహ్మరథం పట్టారు. బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా కూడా శాతకర్ణి. క్రిష్ అతి తక్కువ టైంలో ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయిన శాతకర్ణి నేటితో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఎమ్మిగనూరులో డైరెక్ట్ 4 షోలతో, కర్నూలు విజయవాడలో షిఫ్టింగ్తోనూ 100 డేస్ ఆడింది శాతకర్ణి. తెలుగు జాతి చరిత్రకు వీరతిలకం అంటూ పేపర్ యాడ్స్ కూడా వేశారు. ఇక బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా తెలుగు ప్రజలకి చరిత్ర చెప్పే ప్రయత్నం చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి టీంని అభినందించాల్సిందే. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.